5 ఆరాధనలకు వెళ్ళి హల్లెలూయా మళ్ళీ మంగళవారం ఉపవాస ప్రార్థనలు చేసి హల్లెలూయా మళ్ళీ బుధవారం ఏమో ఏదో పప్పు పొలపాడు పోయి హల్లెలూయా లక్ష్మీవారం నాడు కాకినాడ పోయి సాయంకాలం పెద్దాపురం ప్రార్థనకు వెళ్ళి హల్లెలూయా శుక్రవారం మళ్ళీ మామూలుగా ప్రార్థనలకు పోయి శనివారం ఏదో మందిరంలో ఏదైనా పన్నుండి చేయించుకుని మళ్ళీ ఆదివారం మళ్ళీ ఆరాధనకు వస్తున్నాను. మీరు ఎంత నమ్మకంగా ఉండాలి, ఎంత క్రమంగా చర్చికి రావాలి. హల్లెలూయా మీకు బాధ్యత లేదా అని గట్టిగా కేకేశాం. దేవుని మహిమ కలిగింది. బాధ కలిగితే లేదా జనాలకి అడగకూడదు, మనం ఏమీ అడగకూడదు. దేవుని స్తోత్రం. క్రమంగా ఈ సమయానికి ప్రార్థన, వారానికి 3 సార్లు ప్రార్థనలు, ఈ రాజనగర్లో ఎన్నిసార్లు 3 సార్లు ప్రార్థనలు. హల్లెలూయా శుక్రవారం నాడు 7:30 సాయంకాలం, అలాగే మళ్ళీ ఆదివారం 7:30కే, అలాగే మళ్ళీ మంగళవారం ఉదయం 10 గంటలకి. ఎంత శ్రమపడి ఎంత డెడికేటెడ్గా హల్లెలూయా పెట్రోల్ డబ్బులు లేకపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా ఎంత శ్రమపడి ఎంత అప్పగించుకుని సేవ చేస్తుంటే నమ్ముకునే వాళ్ళు ఎలా ఉండాలండి? ఏదైనా ఆట అండి, చంటి పిల్లలు ఆడుకుంటారు చూడండి. ఒకరేమో ఇక్కడేమో చిన్న చిన్న ఏవో కోసి వంకాయ కూర వండుతానంటది, ఇంకొక ఆవిడేమో పొయ్యలు ఎత్తానంటది. ఇదంతా సరదా పైన ఎంత నిర్లక్ష్యమా? హల్లెలూయా ఈ టైం ప్రార్థన అంటే మీరు ఆ ప్రార్థనే ఆ బలం మనకు. హల్లెలూయా దేవుడి సన్నిధే బలం. దేవుడి సన్నిధిలో మనం చేసే భక్తే మనకి మన జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. హల్లెలూయా దేవుని మహిమ కలిగింది. మనం ఆయన సన్నిధిలో గడిపేదే మనకు శక్తిని బలాన్ని ఇస్తుంది. హల్లెలూయా దేవుని మహిమ కలిగింది కాక. కాబట్టి దయచేసి దేవుడి సన్నిధిని నిర్లక్ష్యంగానో లేకపోతే నా ప్రోద్బలం వల్ల కాదు, మీ అంతకు మీరే దేవుడి సన్నిధికి రావాలి. హల్లెలూయా దేవుని మహిమ. ఆ సమయం పాస్టర్ వస్తారంటే మీరే దేవుడు నడిపిద్దని, కానీ నేను రాలేను కదా. దేవుడి స్తోత్రం. ఈ పక్కన ఈ రిప్పు నొప్పి వస్తుంది. హల్లెలూయా మెండు తోలుతుంటే చెయ్యంతా లాగేస్తుంది. హల్లెలూయా అయినా సరే మళ్ళీ ఇక్కడ 5వ ఆరాధనలో నిలబడి ఇక్కడ వాకింగ్ చెప్పాలని అనుకున్న ఆసక్తి ఏంటి? దేవుడు ఇచ్చిన నాకైతే ఓపికలేదు ప్రభువా, నేను నిలబడలేనేమో ప్రభువా. ప్రభు నిలబడి మాట్లాడాను. నా యేసు ప్రభువా బండి మీద నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. మేము ముందు నేను నిలబడ్డానికి నాకు ఓపిక ఇమ్మని హల్లెలూయా బండి మీద నేను ప్రార్థన చేసుకుంటూ వస్తే ఆ దేవుడు ఇచ్చిన ఓపికతో మీ ఎదురు నిలబడ్డాను. ఏమైనా నీరసంగా పాడుతున్నా పాటలు ఏమన్నది? దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా కాపులు వేసిపోతుంది లేదా? దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా కాబట్టి దయచేసి కొంచెం ఒక శ్రద్ధగా ఈ ప్రార్థనలు, చిన్న ప్రార్థనలే, ఒకరితో ఇద్దరితో మొదలైన ప్రార్థనలే, లేదా బలహీనలతోటి అక్కర్లతోటి కొదువులతోటి జరిగే ప్రార్థనలే రేపు పొద్దున్న బలమైన ప్రార్థనలుగా మారిపోతలేదు. మన ఎఫర్ట్ చిన్నదే కానీ మనం నమ్మకంగా వస్తే ఆ నమ్మకాన్ని దేవుడు ఆశీర్వదించేస్తారు. హల్లెలూయా మీరు దీవించబడతారు, నేను దీవించబడతాను. దేవుని స్తోత్రం. చిన్న మాట. హల్లెలూయా హల్లెలూయా ఒక మనుషుడికి అంటండి 2 కుమారులు ఉన్నారంట. ఎంతమంది ఉన్నారమ్మా? ఒక మనుషుడికి ఎంతమంది కుమారులు ఉన్నారు? 2 కుమారులు ఉన్నారు. దేవుని మహిమ కలిగిన హల్లెలూయా. ఆ 2 కుమారుల్లో చిన్న కుమారుడు వచ్చాడంట, డాడీ నువ్వు ఎప్పుడో పాతోడివి, ఇప్పుడు జనరేషన్ వేరు, నీకులాగా బతకాలంటే నేను బతకలేను, నీతో ఉండాలంటే హల్లెలూయా చెప్పండి హల్లెలూయా నీతో ఉండాలంటే నేను ఉండలేను, నీతోటి నీ ప్రకారంగా నేను నీ మాట వినాలంటే అవ్వదు. నాకేమవుతుందో పంచు, బంగారం ఎంత వస్తుంది, డబ్బులు ఎంత వస్తుంది, పొలాలు ఎంత వస్తుంది, ఇంటి మీద ఎంత వస్తుంది, అన్నీ కూడా పంచు. నేను నా ఇష్టం, నా బ్రతుకు నా ఇష్టం, నువ్వెవడో నాకు అవసరం లేదు, నీ డబ్బు కావాలి నాకు అనేసి అన్నాడంట. తండ్రి ఏం చేశాడంట? తండ్రి మనల్ని ఎప్పుడు కూడా దేవుడు కూడా మనల్ని మన బొమ్మల్లో చేయలేదు. మన నిర్ణయాలు తీసుకునే దానికి మనకు జ్ఞానం ఇచ్చాడు. హల్లెలూయా యెహోవా ధర్మశాస్త్రం అంటే వెలుగునెత్తదంట. దాని సేవకుడు దాన్ని పాటిస్తే గొప్ప లాభం కలిగిద్దంట. యెహోవా ధర్మశాస్త్రం అంటే మనం దాన్ని చదువుకుని దాని ప్రకారం నడిస్తే వృద్ధుల కంటే ఎక్కువ తెలిగెద్దంట. దాన్ని తన సేవకుడు పాటిస్తే గొప్ప లాభం వద్దంట. దేవుడి మాటలు పాటిస్తే గొప్ప లాభం వద్దంటండి. హల్లెలూయా దేవుని మహిమ కలిగిన కాక. గొప్ప లాభం కలుగుతుంది. హల్లెలూయా కాబట్టి దయచేసి ఆ కుమారుడు ఏం చేశాడు? ఆస్తి తీసుకున్నాడంటమ్మా. వినాలి, చక్కగా వినాలి. హల్లెలూయా వినడం వల్ల ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా మంచి గిఫ్ట్ ఇద్దండి. దేవుని మహిమ కలిగిందిగా. హల్లెలూయా ఎవడన్నా సరే తండ్రి వృద్ధాప్యంలో
ఏంటండి తండ్రి వృద్ధాప్యంలో ఏం చేయాలి? తండ్రి వృద్ధాప్యంలో వస్తుంది. ఎప్పుడైనా సరే వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత గిఫ్ట్ డీడ్ రాస్తాడు తండ్రి. హల్లెలూయా. ఏంటి అంతే కదండి, ఆస్తి గిఫ్ట్ డీడ్ లేకపోతే రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేస్తాడు? ఎప్పుడు చేస్తాడండి? తన జీవితం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు పిల్లలకి ఎత్తాడు. కానీ వీడు మధ్యలో వచ్చేసాడు. నా ఆస్తి నాకు ఇచ్చే, సరేరా బాబు నీ ఆస్తి నీకు ఇచ్చేస్తానని చెప్పి ఇద్దరు కొడుకులకి ఆస్తి ఇచ్చేసి ఆయన మెల్లగా ఊరుకున్నాడు. హల్లెలూయా. ఇది కుమారుడు అంత సాఫ్ట్వేర్ ఇది. హల్లెలూయా. చాలా సాఫ్ట్. ఇప్పుడు చూసారండి, ఎన్నాళ్ళు ₹1,00,000 ఎవరైనా ఇస్తే 10,000 కట్టలు ఇచ్చేవారు. 5,000 కట్టలోనే 10,000 కట్టలు ఇస్తే ఆ మూట ఎంత పేపర్లో చుట్టుకుని బ్యాగులో పెట్టుకుని ఏం చేసేవాళ్ళు అండి? ఆ డబ్బులు తేడానికే ఆ ట్రైన్లోనూ ఆ బస్సులోనూ రావడానికి గుండెకాయలు అరిచేతులు ఉంది. ఇప్పుడు ఫోన్ పేలో 5 సున్నాలు నొక్కామనుకోండి టక్కుమని వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. ఏమన్నా మహిమగా వీడు కూడా చాలా సాఫ్ట్. ఇవన్నీ ఎలా వెళ్ళాలి? అమ్మేసి డబ్బులు పరంగా చేసుకున్నాడు. చాలా సాఫ్ట్. హల్లెలూయా. లెస్ లగేజ్ ఈజ్ మోర్ కంఫర్ట్ అంటే ఇవన్నీ మోసుకెళ్ళాలి కుదరదు చెప్పి ఆయన ఏం చేశాడండి? డబ్బులో మార్చేసుకుని పట్టుకెళ్ళిపోయాడు. హల్లెలూయా. దూరదేశానికి వెళ్ళిపోయాడు. నేను యునైటెడ్ స్టేట్స్లో ఉన్నా. హల్లెలూయా. నేను ఒక్లహోమాకి వెళ్ళిపోతాను ఆ టైంలో. హల్లెలూయా. అందరూ ఉండి ఉంటాడు. ఇటు ఎక్కడికో వెళ్ళిపోతానని చెప్పి ఏం చేశాడండి? దూరంగా వెళ్ళిపోయాడు. అదేమో చాలా మంది హల్లెలూయా చాలా ప్రాంతాలు ఉంటాయి. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు. ఒక దగ్గర స్టడీగా ఉండరు, అలా ఒక ఉద్యోగంలో ఉండరు, ఒక చదువు అన్నాక చదువుకోరు. ఈ గ్రూప్ కాదు ఆ గ్రూప్, ఈ గ్రూప్ ఏ గ్రూప్ చదవడాడు. హల్లెలూయా. ఈ ఉద్యోగం కాదని ఇంకో ఉద్యోగం, ఈ ఊరు కాదని ఇంకో ఊరు, అలా తిరుగుతూనే ఉంటాడు. దేశమరలే ఎక్కడ దగ్గర సెటిల్ అవ్వాలి కదా మనిషి. దేవుని మహిమ కలిగింది కానీ. హల్లెలూయా. ఈయన అలాగే ఏం చేశాడండి? నాన్నగారి మాట ఆయనకుంటా. హల్లెలూయా. ఇతను దూరంగా వెళ్ళిపోయి, నాన్న నువ్వు అక్కర్లేదు, నీ మాట అక్కర్లేదు, నీ ఆస్తి మాత్రం కావాలని మంచి న్యాయంగా కొడుకు అన్నమాట ఇతను. హల్లెలూయా. ఎంత న్యాయం అంటే చాలా గొప్ప న్యాయంగా కనపడుతుంది కదా. దూరంగా వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. వెళ్ళిపోయి ఆ డబ్బులన్నీ అంటే 4 జాయిన్ అవుతారు కదా దాంతో పాటు. డబ్బుల నుంచి వేయగలగా జాయిన్ అయ్యి అవి దుర్వ్యసనాలకి ఏంటంటే జాగ్రత్తకి ఏంటంటే ఆ డబ్బులన్నింటినీ కూడా ఖర్చు పెట్టేశారంట. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. డబ్బులన్నీ అయిపోయిన తర్వాత ఆ ఊళ్ళో ఏమైందంటే హల్లెలూయా కరుణానండి నేను అస్సలు దొంగచాటుకు వచ్చి ప్రోగ్రాం ఇచ్చి ఆదిత్య కాలేజీ దగ్గర నుంచి మా ప్రయాణం మొదలెడితే హల్లెలూయా ఊరంతా ఒలకాళ్ళే ఉండేదండి. ఒక్క మనిషి నుంచి కూడా కాదండి. ఇంకేముండేది కదా, పిన్ ఆఫ్ సైలెన్స్. సూదెత్తిగా వినపడిపోద్ది అనమాట. ఎవరో జనం ఉంటే పట్టుకండి. ఇప్పుడు కూడా కొరువులు మనుషులు కనపడతలేదు, ఆహారం లేదు అక్కడ. ఘోరమైన కొరువు వచ్చిందంట అమ్మ అక్కడ. హల్లెలూయా. ఇతను డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఏం చేయాలండి? ఒక ఆయన దగ్గర అంటండి వెళ్ళి అతని దగ్గర ఉంటేనంటండి ఆయన అన్నాడంట, నాకు పందులు ఉన్నాయి మేపమన్నాడంట. ఏంటి కొడుకుని పందులు ఉన్నాయి మేపమంటే ఇప్పుడు ఆ కొడుకు ఏం చేస్తున్నాడండి? ఆ పందులు మేపేయటం అంటే ఆ మేపుతున్నాడంట, పందులు మేపుతున్నాడంట. హల్లెలూయా. అక్కడ ఏంటంటే అండి పందులు పొట్టు ఉందంట అండి. అసలు పంది తినేది ఏదైనా బాగుంటుంది చెప్పండి అమ్మా. హల్లెలూయా. అసలు పంది అలాగే తినదు చెప్పండి. అసలు రుచి ఉంటుందా? శుచి ఉంటుంది అందులో. హల్లెలూయా. శుద్ధిగా ఉంటుందండి పంది తినేది. హల్లెలూయా. అసలు అది అలాంటిది తింటుంది. అది ఆ పందిల పొట్టులోనంటండి చెయ్యి ఎట్టి ఆకలికి చచ్చిపోతావు, ఆకలికి అల్లాడిపోతావు, తీసుకొని కొంచెం నోట్లో పెట్టుకుందాం అంటే కంప్లైంట్ చేసేసారండి ఇతని మీద. ఇంకొకటి అసలే పశువులకి దానా లేకుండా ఉంటే, పందులకి ఆహారం లేకుండా ఉంటే పై చూడు ఉన్నది కూడా తినేస్తాడు అన్నారంట. హల్లెలూయా. అతను యజమానుడు వచ్చి నానా మాటలు ఎగిరాడు. పంది తినేది కూడా తింటావేట్రా అని అడిగితుల్లోకి ఏంటండి ఇతను. హల్లెలూయా. మామూలుగా లేదు మనోడి పని. హల్లెలూయా. ఆడు పెట్టకపోతే కొడిగిన మాటలతో బాగా గాయపరిచేది. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలిగిన కాక. నువ్వు ఎంత దరిద్రుడు ఏట్రా అన్నాడు. హల్లెలూయా. ఒక్కసారి రీలేసుకున్నాడు అంటండి. హల్లెలూయా. 7:30 లేచి చూడంట, దుప్పుడు కప్పుకుని పడుకుని 7:30 లేచి చూడంట తండ్రి ఇంటికాడ. ఆ తర్వాత మనోడికి వెంటనే కాఫీ వచ్చిందంట, వెంటనే టిఫిన్ వచ్చిందంట. హల్లెలూయా. మళ్ళీ కూడి వాళ్ళ అమ్మ ఏం చేసిందంట, బాక్సులో స్నాక్స్ చేసి పంపిస్తే అది కూడా తినేసి క్యారేజా స్కూల్కి వెళ్తున్నాడా లేకపోతే ఎక్కడికి వెళ్తున్నాడా?
10 మంది తినే క్యారేజీ ఒక్కడే తినేసిపోయాడు. ఎంత క్యారేజీ! హల్లెలూయా! ఎన్ని కూరలు! మంగళవారం ఒక కూర, మంగళవారం చేప, ఏంటంటే బుధవారం ఏమో ఫ్రాన్స్, హల్లెలూయా! శుక్రవారం నాడు మళ్ళీ మటన్, మళ్ళీ ఆదివారం నాడు మళ్ళీ చేపల ఫ్రై. అంత బాగుందండి తండ్రి దగ్గర. నచ్చిన టైం లెగుతున్నాడు, నచ్చిన తిండి తింటున్నాడు. హల్లెలూయా! ఈ రోజున పందిరి పొట్టు కూడా దొరకలేదు మనోడికి. వీలేసుకున్నాడంట. వాళ్ళ పనివాళ్ళకే బోలంత ఆహారం ఉంటుందంట. వాళ్ళ పనివాళ్ళే సమృద్ధిగా ఆహారం తిని బయట పారేస్తారంట. హల్లెలూయా! పందులకు ఆలే పారేస్తారంట. హల్లెలూయా! అలాంటి ఆహారం కూడా నోచుకోలేక ఈ కుమారుడు ఏం చేశాడండి? ఒక్కసారి ఈలాడుతుల్లోకి కంటిలోంచి నీళ్ళలా కారిపోతున్నాయి. నేను ఎలా ఉండేవాడిని, యజమానులా ఉండేవాడిని, ఎంత దరిద్రుడినై నాకు ఆకలికి చచ్చిపోతున్నానని చెప్పేసి అప్పుడు ఒక్కసారి తండ్రి గుర్తొచ్చాడంట. హల్లెలూయా! వెంటనే నా తండ్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను నీ సన్నిధిలో, అయ్యా నీ దగ్గర నేను కుమారుడిగా ఉండడానికి నేను అరుగుంది కాదు, నీ పనుల్లోగా పెట్టుకోమంటే, మీ కరువు పరిస్థితులు మా నాన్న దగ్గరికి వెళ్తే వాళ్ళకిచ్చి అన్నం నాకన్నా పెడతాడు, నేను కొడుకుగా ఉండడానికి ఉపయోగపడనని చెప్పేసి ఈ మాట అందామని చెప్పేసి వెళ్ళిపోతుంటే, ఇతను వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు తెలుసండి? ఉంగరాలు, మంటగడియాడు. హల్లెలూయా! ఇవన్నీ చైన్లు. ఒక రాజకుమారుల్లోకి వెళ్ళాడండి. హల్లెలూయా! గుర్రాల మీద వెళ్ళినాడు. ఇప్పుడు వచ్చాడు ఎలా అవుతుందో తెలుసండి? వచ్చాడు ఎలా అవుతాడు తెలుసా? ఆ ఊళ్ళో ముచ్చోడు కూడా అలా ఉన్నాడు అనమాట. హల్లెలూయా! అలా పోతున్నాడు. ఇన్ని అంటిపోయి, బుగ్గలన్నీ లోనకి వెళ్ళిపోయి, ముఖం అంతా సీకిపోయి, బట్టలన్నీ సిరిగిపోయి, ఇంకా ఉంగరాలు లేవు, పొంగరాలు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు దీన స్థితిలో, దరిద్ర స్థితిలో తిరిగి వస్తున్నాడంట. హల్లెలూయా! వస్తుంటేనంట తండ్రి అంటండి, చూసారండి మీ పిల్లలు ఏ టైంకి వస్తారో మీకు తెలిసినట్లుగా. హల్లెలూయా! దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా! ఆ కుమారుడు వస్తుంటే తండ్రి చూసింటండి ఎదురుగా వెళ్ళి ఆ బిడ్డనే కౌగులించుకుని మెడ మీద ముద్దు పెట్టుకుని, ఇప్పుడు కొడుకు అంట నా రిహార్సల్ చేసేటప్పుడు మొదలెట్టండి, తండ్రి నీ కొడుకుని అనిపించుకోవడానికి సరిపోను, నేను నీ పనివాళ్ళగా ఉంటానయ్యా, నన్ను చేర్చుకుంటావంటే ఎవరు మీరా? నువ్వెవడరా నా కొడుకు? ఇంకా ఎవరో రాకముందే అతను అవమానాన్ని కప్పేస్తున్నాడు. హల్లెలూయా! ఎవరన్నా చూస్తే ఇలాగ వచ్చాడు అనుకుంటారని చెప్పేసి అర్జెంటుగా వస్త్రం వేసి అతను అవమానాన్ని కప్పేసి ఉంగరం పెట్టి, మళ్ళీ మామూలుగా ఒక్కలాగా వచ్చినట్టు మళ్ళీ ఉంగరం పెట్టి, హల్లెలూయా, కొడుకు ఏదో సాధించి వచ్చినట్టు అందరికీ కలరింగ్. ప్రేమ అనేకమైన తప్పులు ఒప్పుతుందంట. హల్లెలూయా! ఆ వచ్చిన వాళ్ళందరికీ రాకుమారులా కనపడేలాగా ఏదో గొప్ప సాధించినట్టు. హల్లెలూయా! అతను అవమానాలన్నీ మంచి వస్త్రం వేసి కప్పేసి నౌకర్ని పిలిచి, హల్లెలూయా, అందరి పనిచేసే దాసుని పిలిచి అతనికి ఒక మంచి వస్త్రాన్ని ఇప్పించాడంట. హల్లెలూయా! మంచి ఉంగరం పెట్టించి, హల్లెలూయా, ఏమైనా మంచి పాదాల చెప్పులు కూడా లేవు, చెప్పులు తొడిగించి, హల్లెలూయా, ఎప్పుడు తిన్నాడో ఏడో నా కొడుకు, కొవ్వును వస్తుంది వదిలించండి అని చెప్పేసి మళ్ళీ వీడికి ఏంటంటే అక్కడ నాట్యాలు వాయిద్యాలు వాయించి నా కొడుకు వచ్చేసి కూటం పెట్టాడంట. హల్లెలూయా! దేవుని మహిమ కలిగిన గాక. ఒక మంచి కూటం పెట్టాడంట. హల్లెలూయా! హల్లెలూయా! నా కొడుకు వచ్చాడని ఎంతో ఆనందపడిపోతుంటే దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా! ఇలా చూడు, ఇలా చూడు, పొద్దున్న స్కూల్కి వెళ్ళాలా? హల్లెలూయా! దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా! దేవుని స్తోత్రం. అప్పుడు దయచేసి చూడండి, అయిపోయేటప్పుడు నిద్ర వచ్చేస్తుంది నీకు ఎటుగా. హల్లెలూయా! నీ వల్ల పావుగంట వేస్తున్నా. హల్లెలూయా! దేవుని మహిమ కలిగిన గాక. నేను ఆవగొట్టేద్దాం అంట్లో నువ్వు పడుకుంటు, నేను చూస్తుంటే మళ్ళీ చెప్పాలని కదా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా! చూసారండి ఇప్పుడు దేవుని స్తోత్రం. ఇలాంటి దీనస్థితుల్లో మళ్ళీ తండ్రి మనం చెడిపోయినప్పుడు మనం క్షేమం కోరుకున్నప్పుడు దేవుడు అక్కడే. హల్లెలూయా! మనం బాగున్నప్పుడు అందరూ వస్తారు. హల్లెలూయా! సొంత అన్నగారు కూడా అంటే లోనకు రాలేదంట. రక్త సంబంధమైన అన్నగారు కూడా ఇతని గురించి పశువుని వదించి నాట్య బృందాన్ని పెట్టించి కూటం పెట్టి భోజనాలు పెడుతుంటే అన్నగారు బయట ఆగిపోయాడంట. పెద్ద అన్నయ్య, ఏరా బాబు ఎందుకు ఆగిపో అంటే, నాకు ఎప్పుడన్నా మా నాన్న యాక్టివ్గా ఇచ్చాడా? ఆడ అన్ని పొగట్టుని వచ్చాడు, వేసులతో తాగెట్టుకొచ్చాడు, డబ్బులన్నీ ఆడికి అన్నీ ఇస్తున్నాడు అన్నాడంట. హల్లెలూయా! సొంత అన్నం కూడా ఓర్చుకోలేకపోయాడు. హల్లెలూయా! దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి మన క్షేమాన్ని కోరేవాడు దేవుడు ఒక్కడే, మనకు మేలు చేసేవాడు దేవుడు ఒక్కడే. ఆయన దూరంగా ఎలా బ్రతుకుతామని చెప్పండి. హల్లెలూయా! దేవుని మహిమ కలిగిన గాక. ఆయన విడిచి ఎక్కడికి పోగలం? ఈ లోకం మనకు రుచికరమైన ఆహారం పెట్టగలదా? దేవుని మహిమ కలిగిన గాక. మనల్ని బాగు చేయగలదా లోకం?
చాలామంది లోకానికే ఇంటర్మీడియట్ కుర్రలు చదువుతుంటాను నేను. ఇంటర్మీడియట్ కుర్రాళ్ళు ఏం చేస్తారండి, మొత్తం అంతా తీసేసుకుని ఇదంతా తీసేసుకుంటారు, ఇక్కడ ఎంత పెట్టుకుంటున్నారు. లేలుయా ఆ సిరిపు అనేది సిరిపోతాయి కదా, అది ఏంటో ఆ అడుపుని కూడా వేసుకోడాయి. లేలుయా పాత గుడ్లో ప్యాంట్లు బాగుంటాయండి, సోమవారం సంతలో పెడతారు పెద్ద పిల్లలని. లేలుయా ఆ సిరిపోయిన ప్యాంట్లు వేసుకొని అసలు మగవాళ్ళు ఆడవాళ్ళు తెలుస్తలేదు. లేలుయా దేవుని మహిమ కలిగిన కాక నా ఇష్టం నా బ్రతుకు అంటాడు. ఆడ అలాగే వెళ్ళాడు, నా ఇష్టం నా బ్రతుకుని వెళ్ళాడు. లేలుయా మళ్ళీ ఎవరి చిత్తంలోకి రావాల్సి వచ్చింది. లేలుయా సర్వాశీర్వాదాలకి కారణభూతుడు యేసు ప్రభువు. లేలుయా ఆయన విడిచి మనం లేవండి. దేవుని మహిమ కలిగిన కాక ఆయన చిత్తమే మన జీవితంలో నెరవేరాలి. హల్లెలూయా దేవుని మహిమ కలిగిన కాక మనం సొంతంగా ఎన్ని అనుకున్నా జరగండి. హల్లెలూయా చాలామంది ఏమనుకుంటారంటే నాకు చాలా తెలియదు, అందరినీ కవర్ చేసేస్తున్నాను, అందరికీ కళ్ళు కప్పగలవు కానీ దేవుడి కళ్ళు కప్పగలవా? నువ్వు ఎన్ని అనుకున్నా దేవుడి చిత్తమే జరుగుతుంది. దేవుని మహిమ కలిగిన హల్లెలూయా తన చిత్తం చేద్దామని అంత పవర్కి వెళ్ళినాడు, గోడకి బంతి కొట్టుడు వచ్చి వెనక్కి. హల్లెలూయా అంత పవర్ ఉంటే అక్కడే ఉండొచ్చు కదా, అన్నీ ఆవగొట్టి మళ్ళీ తిరిగి ఎక్కడికి వచ్చాడు. చాలామంది పిల్లలు తల్లిదండ్రులు మాట్లాడుకుంటా ఇడిచిపెట్టి వెళ్ళి హల్లెలూయా మళ్ళీ తిరిగి ఆడుకొస్తున్నారా? ముందే బుద్ధి ఆడాలి కదా. హల్లెలూయా దేవుని మహిమ కలిగిన హల్లెలూయా దేవుని స్తోత్రం. మన తల్లిదండ్రులు ప్రేమించినంత ఎవరో ప్రేమించలేరు. హల్లెలూయా వారికంటా ఎక్కువ ప్రేమించేవాడు యేసు ప్రభువు ఒక్కడే. దేవుని మహిమ కలిగిన కాక నీకు మేలు చేసే దేవుడు. హల్లెలూయా హల్లెలూయా నీకు క్షేమాన్ని చేయగలిగిన దేవుడు. హల్లెలూయా నీ క్షేమం కోరుకునేవాడు యేసు ప్రభువు ఒక్కడే. హల్లెలూయా ఈ లోకంలో ఎవరో నీకు క్షేమం కోరుకోరు. నాకు తెలిసిన వాళ్ళు ఈరోజు భోజనం పెట్టారు, బర్త్డే భోజనం పెట్టారు. హల్లెలూయా అందులో నాకు బాగా తెలిసినోడు ఉన్నాడు. హల్లెలూయా నేను కుర్చీ వేసారు అక్కడ, నాకు కూర్చోలేదు, ఆడు ఎదుర్కొంటా నేను భోజనం చేస్తే వెంటనే వాందేద్దాం. హల్లెలూయా ఆడిది కాదు ఎవరిదన్నా పెట్టినా సరే ఆడు చూడలేదు. దేవుని మహిమ కలిగిన కాక హల్లెలూయా ఆడిది పెట్టాడు ఎవడన్నా పెట్టినా సరే ఆడు దేవుని మహిమ కలిగిన కాక హల్లెలూయా. అలాగా మన క్షేమం కోరినోడు చాలా మంది ఉంటారు ఈ లోకంలో. హల్లెలూయా మన క్షేమం కోరేవాడు యేసు ప్రభువు. హల్లెలూయా దేవుని మహిమ కలిగిన కాక నీకు మేలు చేసేవాడు, నేను బాగు చేసేవాడు యేసు ప్రభు తప్ప ప్రపంచంలో ఎవడో లేడు. హల్లెలూయా నిన్ను దీవించేవాడు యేసు ప్రభు అక్కడే. హల్లెలూయా నిన్ను కాపాడేవాడు. హల్లెలూయా నీ అక్కర్లు తీర్చేవాడు, నిన్ను సిగ్గుపరచకుండా నడిపించేవాడు. హల్లెలూయా నిన్ను ధైర్యపరిచేవాడు. నిన్ను మళ్ళీ నువ్వు ఒకవేళ హల్లెలూయా మళ్ళీ నేను శిథిలమైపోయిన బతుకును బాగు చేసేవాడు యేసు ప్రభు అక్కడ. దేవుని హల్లెలూయా దేవుని మహిమ కలిగిన కాక హల్లెలూయా యేసు ప్రభు అక్కడే నీ మేలు కోరుకుంటాడు. అందుకని చెప్పేసి నువ్వు అందరినీ నమ్మకు. హల్లెలూయా నువ్వు అందరినీ నమ్మి ఆడే నమ్మేసుకున్నాడు. ఆ అబ్బాయి ఎవరు నమ్మాడంటే తానే నమ్మేసుకున్నాడు. నాకు కొంచెం ఎదుగుతుల్లోకి అప్పటివరకు అమ్మాయేమో ముక్కు శివుడు తీసి నిక్కర కూడా వేసుకోవడం రాదు. ఇడికి నిక్కర వేసి చొక్కా వేసి స్నానం చేయించి సొప్పు పెట్టి అన్నం పెట్టి హల్లెలూయా దేవుని స్తోత్రం. భాస్కర్లు కూడా అంతే, అసలు రక్షణ లేనివాడు ఏమో రక్షణ ఇచ్చి చర్చిలో కూర్చోబెట్టి పాటలు వాక్యాలు అన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు అందరూ వచ్చి ఏం చేస్తారండి, పాస్టర్ గారికి ఈ మధ్యలో వాక్యాలు చెప్పడం తెగదిట్టేస్తున్నాడు, పశ్చిమబంగాలు అడిగేస్తున్నాడు. హల్లెలూయా మరి నువ్వు శివుడు ముక్కుతో వచ్చావు నా దగ్గరికి. హల్లెలూయా దేవుని మహిమ ఈ బొడ్డు కోసి పేరెట్టిన నేను. హల్లెలూయా దేవుని మహిమ కలిగిన కాక ఈరోజు మళ్ళీ మనకే హల్లెలూయా దేవుని స్తోత్రం మళ్ళీ మనకే చెప్పడానికి వెళ్ళారు. దేవుని మహిమ కలిగిన కాక అప్పుడు దయచేసి నీ సేవకుడు నీ క్షేమం కోరుకుంటాడు. దేవుని మహిమ కలిగిన హల్లెలూయా హల్లెలూయా చాలా మంది సేవకులు ఉంటారు. దేవుని మహిమ కలిగిన కాక నీ సేవకుడే నీకు సేవకుడు అవుతాడు. దేవుని నీ తండ్రి అవుతాడు. నీ దేవుడే నీ యేసు ప్రభువే నీకు తండ్రి అవుతాడు. హల్లెలూయా ఈ లోకంలో ప్రతి దేవుడు నీకు తండ్రి కాదు. హల్లెలూయా యేసు ప్రభు అక్కడే నీ దేవుడు. హల్లెలూయా నిండా మురిగింది సైలెంట్ అండి,
నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, కానీ నువ్వు వెచ్చ స్థితిలో ఉండొద్దండి యేసుప్రభు. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే యేసుప్రభు ఏదో పనోళ్ళలాగా ఏదో ఒక చోట కప్పులు కడిగి దగ్గర టిఫిన్ పెట్టి కూడా చూసి సరిపెట్టి ఉంటాడు కదా. ఏయ్ ఇదే టిఫిన్ దే అంటారు చూసారు. యేసుప్రభు అంశాన్ని అలా వాడుకుంటారు. హల్లెలూయా. యేసుప్రభు మన సరిపెట్టి కాదండి. హల్లెలూయా. యేసుప్రభు మన ప్రాణదాత, జీవనదాత, మన సర్వస్వము. యేసుప్రభువే మన బ్రతుకు. హల్లెలూయా. యేసుప్రభు మన జీవితం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఆయనే లేకపోతే మనమే లేవన్న సంగతి జ్ఞాపకం చేసి, అవసరానికి వాడుకునేవాడు కాదు ఆయన. మన ఊపిరి యేసుప్రభు. హల్లెలూయా. మన ప్రాణము యేసుప్రభు, మన సర్వస్వము యేసుప్రభు. హల్లెలూయా. ఆయన ఒక్కడి నీ క్షేమాన్ని కోరుకుంటాడు. అదే లోకంలో ఎవరు నీ మేలు కోరుకోరు. హల్లెలూయా. నీ కళ్ళ తల్లిదండ్రులు యేసుప్రభు తప్ప నీ మేలు ఎవరో కోరుకోరు. దేవుని స్తోత్రం. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. ప్రార్థన చేసుకుంటాం.